నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తన పరిపాలనలో మేలు జరిగిన వ్యక్తులే తమకు ఓటు వేయాలని చరిత్రలో ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డిపాళెం, కోవెరపాళెం గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో భారతదేశంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీడీసీఎఫ్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ కుమార్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ రెండు గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదట పాపిరెడ్డిపాలెం గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయం, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి నెల నుంచి పేదవాడికి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ ఆసరా కింద మహిళలకు సంబంధించి 4 విడతలుగా సంఘబంధాల్లో ఉన్నటువంటి సభ్యులకి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకుల బకాయిల్ని తిరిగి చెల్లించడం కానీ, వైఎస్ఆర్ చేతి కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి 4 విడతలుగా 75,000 ఇవ్వాలని ఇప్పటికి 3 విడతలు ఇచ్చి రేపు ఫిబ్రవరి 16వ తేదీ చివరి విడత నిధులు జమ చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మరొక హామీని ఈరోజు అమలు చేసేటువంటి అవకాశం ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒక మాట చెప్పగలుగుతున్నాడు. నా హయాంలో, నా పరిపాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగింది అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేనని చెప్పి సందర్భంగా మేము అందరికీ నేతల నేస్తం, మత్స్యకార భరోసా, చెప్పనటువంటి ఈబీసీ నేస్తం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అమలవుతున్నాయి. అందులో భాగంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈరోజు గ్రామాల్లో జరిగేటువంటి అభివృద్ధి, గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సమర్థవంతంగా అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మీరందరూ కూడా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇటువంటి అభివృద్ధి, గ్రామాలకు సంబంధించినటువంటి సంక్షేమం, గ్రామాలకు కావాల్సినటువంటి అవసరాలు, గడప గడపకి మన ప్రభుత్వంలో వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి పనులు, వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ ప్రాంతానికి ఎవరు శాసనసభ్యులుగా ఉండాలి అనేటువంటిది నిర్ణయించేటువంటి సమయం ఆసన్నమైనది. కాబట్టి అన్ని విధాలా మీరు ఆలోచన చేసి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ విధంగా పనిచేశారు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేశాడు, ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేశాడు, ఈరోజు నేను మీ ఇంటి బిడ్డగా ఏ విధంగా సేవలు అందించాను, ఎన్ని విషయాలు ఒక్కసారి మీరు అవలోకనం చేసుకొని మీరందరూ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ, అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడని ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకునేటువంటి విధంగా వ్యవహరించడం జరుగుతుంది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా, ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు కూడా మీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని, సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మహిళల ఆరోగ్య సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శివానీ చోప్రా చేపట్టిన సైకిల్ యాత్ర గూడూరుకు చేరుకుంది. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేస్తున్న శివానీ చోప్రా విచ్చేశారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళల నెలసరి ఋతుక్రమణ సమస్యల నివారణకు శివానీ చోప్రా సైకిల్ యాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలత రెడ్డి, శశిరేఖ, లక్ష్మి, తనూజ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి సైకిల్లో రాలేదు, చెన్నై వరకు సైకిల్ కొరియర్ చేసేసి చెన్నై నుంచి ఇప్పుడు పూరి దాకా వెళ్తారంట. ఆమె చెన్నై నుంచి గూడూరుకి 4 స్టాప్స్లో వచ్చారంట. ఒకటి పొన్నేరి, తడ, నాయుడుపేట, గూడూరు. రేపు గూడూరులో 4:30కు బయలుదేరి నెల్లూరుకి 4 అవర్స్లో సైకిల్ మీదే వెళ్తారంట. ఆమెకి ఇది ఒక హాబీ లాగా చేస్తున్నారు. ఆమె లాయర్, బారిస్టర్ అని చెప్పారు, లాయర్ అనమాట మన లాంగ్వేజ్ అనుకుంటే. అయితే ఆమె సోషల్ సర్వీస్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆమెకి లేడీస్కి ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఆమె ఊరూరు తిరుగుతున్నారు. మెయిన్గా ఇప్పుడు మనకు ఈ ప్యాడ్స్ గురించే తెలుసు. విస్పర్ కానీ అలాంటి మనము ప్యాడ్స్ అంతా డిస్పోజ్ చేసేసుకుంటుంటాం కదా. పాతకాలంలో అయితే బట్టలు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది పల్లెల్లో ఈ ప్యాడ్స్ కూడా, డిస్పోజబుల్ ప్యాడ్స్ కూడా వాడకుండా బట్టలే వాడుకుంటూ ఉంటారు. ప్రతి నెల కొత్తగా బట్టలు తీసుకొని అవి వాడేసి ఒకేసారి డిస్పోజ్ చేస్తుంటారు. ఇప్పుడు అలా కాకుండా కొత్తగా మెన్స్ట్రువల్ కప్స్ అని వచ్చినాయి. అవి వచ్చి మనకు చాలా చీప్గా వర్కౌట్ అవుతాయి. ఒక్కసారి ఒక 2 కప్పులు కానీ మనం కొనుక్కుంటే అవి లోపలికి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆ లోపలికి మెన్స్ట్రువల్ బ్లడ్ అంతా దాంట్లో కలెక్ట్ అవుతుంది. అది తీసేసి పడేసి వాష్ చేసి పెట్టుకుని నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొకటి పెట్టుకునేది. తర్వాత దాన్ని మామూలుగా సోప్ వాటర్తో కడుక్కుంటే సరిపోద్ది అని చెప్తున్నారు. అది సిలికాన్తో తయారు చేస్తారంట, కాబట్టి మనకు సేఫ్గానే ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి అవేర్నెస్ దీని మీద కల్పించినందువల్ల మనకు చాలా డబ్బులు కూడా ఆదా అవుతాయి. ప్రతి నెలలో 2-3 ప్యాడ్స్ కూడా ప్యాకెట్స్ వాడే వాళ్ళు కూడా ఉంటారు. 1000 కప్స్ పంపిస్తానంటున్నారు. ఎవరైనా నిజంగానే వాడతారు అనుకునే వాళ్ళు ట్రై చేయండి ఫస్ట్. ఏదైనా మనకు వెంటనే ఏది రాదు కదా. So I've literally given up my practice just to concentrate my life on this, on women's health and environmental issues. And I request all of you, please use it, because this will really benefit you. You know, it is not something. Delhi, and I run an NGO called Mogra Eco Trust. And basically what we deal with is women's menstrual health and also environmental issues. So basically 1 menstrual cup, okay, it lasts for 10 years. For 10 years you do not have to buy anything. You use this 1 cup. No pads every month, nothing. Just this 1 cup. So this is not only good for women's health, but this is also very good for the environment, because every year about 1,13,000 tons of menstrual waste goes in the landfills, in the rivers, in our seas. It does not, melt. It does not get disintegrated. It's just there. So this cup is very good for the environment. I'll just show it to you what it looks like. It's a very small cup, okay, like this. It's made from a very high grade medical silicone. It does not have chemicals. What do you guys use right now? What do you use? Pads, right? So the problem with pads is it has a lot of chemicals. Okay, because of that a lot of issues are faced by women. Lot of cancer cases are coming up. You know about this, right? Not only that, it gives you rashes, doesn't it? Yeah, you get rashes, it smells, it's expensive. So in totality it is not good for you. With this little small cup, all the problems are gone. It has no chemical in it. You will not get rashes.
rashes. Once you get used to it, you will not go back to anything. Because it does not have chemical, there is no smell. The smell that comes from pad is when the chemical meets the blood. And that's the smell. And then you're thinking, where do I throw it? It's smelling, embarrassed, all that. With this, there is no problem. The blood gets accumulated in it. You take it out, you throw the blood, you wash it again, and you wear it again. And you can wear it for a longer period of time. A pad takes, 4 to 5 times you have to change in a day, right? This you can wear for like 8 to 9 hours. And then take it out, throw the blood, wash, wear it again. And then when you finish your period, you wash it, dry it, and just keep it inside. And next month, take it out again and use the same thing. I've been using the same cup for the past 8 years. So it's that good. And I got mine from Europe. And I'm telling you, this is a much better quality. I get it specially manufactured here. It's from a certified manufacturer who also supplies to the Kerala government, as he's told me. So it is a very safe product. And how to use it? Very simple. You make a C, you see? You make a C, you squat, you insert it, and it opens up like this. Like this. And it stays, it does not move. Even if you want to go to the toilet, you don't have to move it. It stays there. And then, to take it out, you insert 2 fingers like this, you press the stomach of the cup, take it out, throw the blood, and then insert it again. It's that simple. It sounds complicated right now, but once you get a hang of it, it's really, really good. And there are a lot of YouTube videos online that you can refer to, and then you know how to use it. So I would really, really recommend this because I have used it myself. For unmarried, see there are different sizes. It comes in 3 different sizes. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. క్లబ్ నిర్వాహకులు విష్ణువందన మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాసం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, జమున, స్నేహలతారెడ్డి, శశిరేఖ, లక్ష్మి, జయ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षी पद्मकेसरी वर्धिनी नित्यं पद्मालया सामां पातु सरस्वती भगवती भारती विशेषजाड्यापः या कुन्देन्दु तुषारहरा धवला या शुभवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना शंकरा वीर्दे वै सदा सामां पातु सरस्वती भगवती भारती विशेषजाड्यापः పంచమి సందర్భంగా సరస్వతి దేవి పుట్టినరోజు రోజు సరస్వతి శిశు మందిరంలో 100 మందికి అక్షరాభ్యాసం చేయించి వాళ్ళకి రాజ్యలక్ష్మి మేడము పలకలు అవన్నీ స్పాన్సర్ చేశారు. అట్లాగే ప్రసాదాలు డాక్టర్ రోహిణి గారు స్పాన్సర్ చేశారు. వాళ్ళకి ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి ధన్యవాదాలు.
అక్షరాభ్యాసం జరుపుకున్న చిన్నారులందరూ ఎంతో వృద్ధిలోకి వచ్చి వాళ్ళు బాగా చదువుకొని ఇక్కడ మేము చేసినందుకు ఆ ఉన్నత శిఖరాలు అధిరోహించాలా అని కోరుకుంటున్నాము. అందరి ఆశీస్సులు ఈరోజు అక్షరాభ్యాసం చేసిన పిల్లలందరికీ వాళ్ళకి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాము. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ క్లబ్ వాళ్ళు సహకారం అందించడం జరిగింది. 100 పలకలు, మన తర్వాత పూజా సామాగ్రి అన్నిటికీ సహకరించినందుకు వారికి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఆంధ్ర మహిళా మండలికి ధన్యవాదాలు చెప్తున్నాము. సరస్వతి శిశు మందిర కమిటీ నుండి, ఆచార్యుల నుండి, ప్రధాన ఆచార్యులు. రోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి శిశు మందిరంలో చిన్నపిల్లలకి అందరికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. మాకు ఈ అవకాశం, ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా క్లబ్ సభ్యులైనటువంటి రాజ్యలక్ష్మి మేడం గారు పలకలు పిల్లల అక్షరాభ్యాసానికి వచ్చిన పిల్లలకు అందరికీ కూడా పలకలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఓం నమ శివాయ అనే పేరుతోటి వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా వచ్చిన సభ్యులకు అందరికీ ప్రసాదాలు డాక్టర్ రోహిణి గారు అందజేస్తున్నారు. వాళ్ళిద్దరికీ మా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మాతో సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. దివంగత నేత రాపూరి మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు మాజీ జడ్పీ చైర్మన్ ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని ఆయన స్వగ్రామమైన చెన్నూరు గ్రామంలో పలువురు నాయకులు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఆయన కుమారుడు ఎల్లసిరి సుధీర్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ తోడేటి శివకుమార్, నాయకులు నేలబళ్ల భాస్కర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు గోవిందు, శంకరయ్య తదితరులు దివంగత నేత ఎల్లసిరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డి సేవలను స్మరించుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కటికాల రాఘవేంద్రరావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ బాబు, బొమ్మిశెట్టి ఓబులేషు, ఎల్లసిరి అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం భూమి నాదేశం సదా స్మరామి. ఓ శివన్న ఊరు మాట్లాడబాకండి, తర్వాత మీ అభిమానం తెలియపరుస్తుంది. సమాధానం డైరెక్ట్ ఈ రోజు ఇంటికి వచ్చిన డైరెక్ట్ సమాధానం చెప్పే నాయకుడు ఎవరంటే దట్ ఈస్ వైఎస్ఆర్. లేకపోయినా మీ వెనక మేము ఉంటాం. ఇది మేము చెప్పాను. ఆయన ఆత్మశాంతి బాగుండాలని చెప్పి జోహార్ వైఎస్ఆర్, ప్రజా నాయకుడు, ప్రజా నాయకుడు, ప్రజా నాయకుడు, అనుసన్న మహారాజు, అనుసన్న మహారాజు, అనుసన్న మహారాజు, లెజెండ్ వైఎస్ఆర్, లెజెండ్ వైఎస్ఆర్, పిలిస్తే ప్రజా నాయకుడు, పిలిస్తే ప్రజా నాయకుడు, చెన్నూరు సింహం, చెన్నూరు సింహం, చెన్నూరు సింహం, చెన్నూరు సింహం, చెన్నూరు సింహం, పిలిస్తే ప్రజా నాయకుడు, పిలిస్తే ప్రజా నాయకుడు, పిలిస్తే ప్రజా నాయకుడు, పిలిస్తే ప్రజా నాయకుడు, మనసున్న మహారాజు, వరం ఇచ్చేవాడు దేవుడు, అనుకున్న వరాలు ఇచ్చేవాడు వైఎస్ఆర్, అడిగితే వరం ఇచ్చేవాడు దేవుడు, అనుకున్న వరాలు ఇచ్చేవాడు వైఎస్ఆర్. సింహం ఆయన లేకపోతే చెన్నూరు చరిత్రే లేదు.
చికెన్ ఈరోజు చెన్నూరు గ్రామంలో ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఈరోజు చెన్నూరు బస్టాండ్లో ఆయనకి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మంచి పేరు తెచ్చుకుని ఆయన సమితి ప్రెసిడెంట్గా అదేవిధంగా జిల్లా పరిషత్గా చైర్మన్గా జిల్లాలో మంచి పేరు తెచ్చుకుని తర్వాత రాపూర్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నికయ్యి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షులుగా కూడా అనేక సంవత్సరాలు ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పనిచేశాడు. అదేవిధంగా చెన్నూరులో గ్రామంలో కావచ్చు, రాపూర్ నియోజకవర్గంలో కావచ్చు, నెల్లూరులో కూడా అనేక మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ఆత్మ శాంతించాలని పైనున్న ఆయనకు ఇక్కడ ఉండే అభిమానులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. కాబట్టి ఆయన పైన బాగుండాలని మేమందరం కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. పెద్ద ఆయన చనిపోయి 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం పెట్టింది. అయినా ఆయన మా మధ్యలోనే ఉండాడనే నమ్మకంతో మేము ఈ కార్యక్రమాన్ని ఆటో యూనియన్ అయితే ఎంఆర్పిఎస్ శంకరయ్య అయితే మా స్నేహితులు అందరూ కలిసి చేయాలా అనే ఒక ఆలోచనతో దీన్ని చేసాం. ఈ కార్యక్రమంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఏదైనా ఉన్నా సర్దుకోండి. చిన్న విషయాన్ని పెద్ద ఆయన కోసం మనం అందరం చేస్తున్నాము. ఆయన ఎంతో చేశాడు, చెప్పుకుంటే బాధగా ఉంటుంది. ఆయన గురించి చెప్పాలంటే ఈ రోజంతా 10 రోజులు చెప్పినా జరగదు. పెద్ద ఆయన అన్న పిలుస్తానే ఆహ్వానిస్తాను ఎక్కడికి రాలేదన్నప్పటికీ ఈరోజు చెప్పగానే వచ్చినాడు. అది సంతోషం అందరికీ. ప్రతి ఒక్కరు ఏంటంటే అన్న వస్తే బాగుంటుంది. పోయినసారి కూడా అన్న రాలేదు, అన్న వస్తే బాగుంటుంది అన్నాడు. ఈసారి చెప్పిన తర్వాత అన్న ఖచ్చితంగా వచ్చాడు. మా అందరికి సంతోషం. మనస్ఫూర్తిగా అన్నకి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం వచ్చాడు మా కోసం. మేము ఎప్పుడు ఆయనతో సన్నిహితంగానే ఉంటాం. అందరం చెన్నూరు గ్రామ ప్రజలకి ప్రత్యేక నెల్లూరు జిల్లాలో ఈరోజు ఏకైక మనగాడు మహారాజు ఈరోజు అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు. అడగకుండా వరాలు ఇచ్చాడు మాకు చెన్నూరులో. ఈరోజు ఏ మనిషి అతని ఇంటికి పోయినా కానీ అప్పటికప్పుడే రిజల్ట్స్ ఇచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు దట్ ఈస్ వైఎస్ఆర్ ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారు. ఏ క్యాస్ట్ కుల మత భేదాలు లేవు ఆయన దగ్గర లేవు. ఏ రోజైనా ఏ ఇంటికి పోయినా ఏ ఆపదంటే నేరుగా వచ్చి ఈరోజు మాకు న్యాయం చేసి చిన్న ఉద్యోగం ఇప్పించాడు బస్సులో కండక్టర్ గారు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి ఏకైక వ్యక్తి అంటే దట్ ఈస్ వైఎస్ఆర్. ఈరోజు ఆయన పోయిన తర్వాత మాకు ఆత్మశాంతి. ఈరోజు ఈ సెంటర్లో ఈరోజు ఆటో స్టాండ్ కాదు పొలమగా ఆయన చేసిన కార్యక్రమం ఎవరు చేయలేదు ఇక్కడ చెన్నూరులో. కానీ నేను అభిమానించేస్తున్నా, నా ప్రత్యేక అభిమానం గురించి చెప్తున్నా. ఈరోజు సెంటర్ కూడా ఆటో స్టాండ్ కూడా దిగిందంటే ఆయన పుణ్యమేను. ఈరోజు అంబేద్కర్ సెంటర్ దిగిందంటే ఆయన పుణ్యమేను. ఆయన తెలియక అభిమానులు ఎక్కడో ఉన్నారు. ఆయన తెలియక నిరంతరం ఆయన అభిమానులు మేము ఉన్నాము అని ప్రత్యేకంగా ఈరోజు ఈ ఆటో స్టాండ్కి చెన్నూరు గ్రామ ప్రజలకి వచ్చిన కార్యకర్తలకి మీడియాకి అందరూ ధన్యవాదాలు చెప్పి ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు శ్రీ ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథిగా చేసినటువంటి సుధీర్ బాబు గారికి, భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ సభకు ఏర్పాటు చేయడానికి కారణం ఆయన మా మంచి చెడ్డ ఎరిగినటువంటి వాడు, సాదా సేదా బాధలన్నీ ఎరిగినటువంటి వాడు. ఈరోజు ఎంతోమంది ఆయన వల్ల లబ్ధిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, ఎన్నో రకాలుగా ఆయన వల్ల లబ్ధిపోయింది. ఈరోజు ఇంతటి అభిమానాన్ని ఆయనకి చూపించడం జరగడానికి ముఖ్య కారణం అదే. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేకపోయినా కూడా మా మనసులో ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు 100 సార్లు జరుపుకోవాలని ఈరోజు ఆయన లేని వెళ్తే ఊరు మొత్తానికి తెలుసు. ఈరోజు ఊరు పడుతుండేటటువంటి పరిస్థితి, ఊరు
కార్యక్రమాన్ని జయప్రదం జరిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏదన్నా తప్పులు చిల్లర మల్లలు ఏదన్నా ఉంటే వాటిని మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ఏకతాటిగా ఒక కార్యక్రమాలు జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై చేస్తున్న వ్యాఖ్యలు తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మనుబోలు మండలంలోని బద్దెవోలు గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సోమిరెడ్డికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఇల్లిల్లు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 పథకాల కరపత్రాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భాష తీరు మారాలని, వైసీపీ పాలనలో జరిగే అవినీతిపై పలు చలోక్తులు విసిరారు. జే బ్రాండ్ మద్యం పేరుతో ప్రజల కష్టాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పెనుబాక ప్రసాద్, టీడీపీ నాయకులు తిక్కవరపు వెంకటేశ్వర్రెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, నూనె లక్ష్మయ్య యాదవ్, సాని వెంకటరమణయ్య, సర్వేపల్లి శివకుమార్, తుమ్మలచెర్ల ఆంజనేయులు, పుండ్ల రామ్మోహన్ రెడ్డి, సూరిశెట్టి నాగేశ్వరరావు, కలికి రమేష్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క పంచాయతీలో బద్దివేలు నుంచి పల్లిపాలెం అప్రోచ్ రోడ్డు 1,39,00,000, బద్దివేలు పల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాలు 19,52,000, శ్మశానానికి 10 లక్షలు, జిల్లా పరిషత్ పాఠశాలలో 17,64,000, బాలూరు హాస్టల్ 2,07,000, సిమెంట్ రోడ్లు 1,53,00,000, నీరు చెట్టు కింద ఈ మెయిన్ కెనాలు అన్ని 1,31,00,000. ఆఖరణ సిజేఎఫ్ఎస్ ల్యాండ్స్ 108 మందికి 131 ఎకరాల 68 సెంట్లు డికెటి పట్టాలు చేయించాం. ఇంచుమించు 5 కోట్ల రూపాయల పనులు ఈ గ్రామంలో ఓడిపి నేను చేయించా. నువ్వు గెలిచి ఏం పీకేవు మాకైతే తెలియదు. నువ్వు మాత్రం చాలా అందంగా తయారవుతుండవు, బొద్దుగా తయారవుతుండవు. అదేంది ఆ భాష? అష్టదరిద్రుడు అని నువ్వు వాడిన భాష. అష్టదరిద్రుడా, నేల టికెట్ గాడా? నేనైతే ఒకటి నాకు గుర్తుంది, శ్రీనివాస్ మాల్లో మేము రష్ ఎక్కువ ఉన్నప్పుడు మేముండి ఎవరైనా మా ఫ్రెండ్స్ అడిగితే టికెట్లు ఇచ్చేవాడు. అప్పుడు నువ్వు నేల టికెట్ కోసం లైన్లో నిలబడి ఆ టికెట్ కూడా దొరక్క కింద పడిపోయినావు. నేల టికెట్ లైన్లో ఉండి శ్రీనివాస్ మాల్లో నేను చూశాను నిన్నప్పుడు. అప్పుడు మేము వాడు ఉండి పెత్తనం చేస్తుండేవాళ్ళం బుకింగ్లకి. అటువంటి వాడివి నన్ను నేల టికెట్ కాడంటావా? అసలు ఏంది ఆ భాష? ఆ కిరాయి రౌడీ నేనా? అంటే అడ్డంగా ఆస్తులు సంపాదించుకొని దోచుకునేవాడు, కేసుల్లో జనానికి మద్యం దాగిచ్చి చంపినోడు, కల్తీ మద్యం, నకిలీ పత్రాల్లో సుప్రీంకోర్టుకి బెయిల్ తెచ్చుకున్నాడు. పెద్ద మనిషి నువ్వు. మేము ఉన్నే అమ్ముకున్నాడమే. మేము నేల టికెట్ గాడు, అష్టదరిద్రుడు, కిరాయి గుండా, అవినీతిపరుడు. భాషకి నీకు సంస్కారం ఉండాలి కదా. నువ్వు వాడే భాష ఏం భాష వాడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లే. ఈ 5 ఏళ్లలో దాదాపు 3,000 కోట్లు నేను చెప్తున్నా, లెక్కలతో కూడా ఇస్తా. నువ్వు అక్కడ కంటైనర్ పోర్టు దగ్గర లారీ బాడుగుల్లో 5% ఎంత, కంటైనర్లకి ఎంత, ఇప్పుడు యాష్కి ఎంత, మొత్తం థర్మల్ స్టేషన్స్లో యాష్ ఈరోజు ట్రక్ యాష్ పోతే సాగరమాలకి 500. మామూలుగా ఎక్స్పోర్ట్ అయినా ఇతరులు కొనాలంటే టన్నుకు 100 రూపాయలు ట్యాక్స్. ఇంకా కనుపూరు చెరువులు, కోడూరు చెరువులు, సర్వేపల్లి తిప్పలు, కసుమూరు కొండలు, ప్రభగిరిపట్నం కొండలు, చిట్టేపల్లి కొండలు, వాటికి ఎంత? అసలు ఏమన్నా లెక్క వేయాలంటే ఇప్పుడు 10 మంది ఆడిటర్లు పిలిపించాలి. అంత దోచుకున్నావు. బద్వేల్లో జగనన్న మందు షాపుకి వెళ్ళా, జే బ్రాండ్ మందు షాపు. ఇప్పుడు బద్వేలు ఈ గ్రామంలో జగనన్న మందు షాపు కనిపించింది నడి బజార్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.